సృష్టి స్థితి సమన్వయ రహస్యం లింగోద్భవ తత్వం. అనగనగా అది సృష్టికి ఆరంభ సమయం. బ్రహ్మ శ్రీ మహావిష్ణువుల మధ్య సృష్టికర్త ఎవరు అంటూ మొదలైన వాగ్వాదంతో సృష్టిలో సందిగ్ధత ఏర్పడుతుంది. సృష్టి స్తంభించిపోయే పరిస్థితి నెలకొన్న సందర్భమది. ఇదిగో చూడు బ్రహ్మ, సృష్టి నీవు చేశావు నిజమే, కాని ఆ సృష్టికి ప్రాణం నింపింది ఎవరు? ప్రాణం లేని శరీరం కేవలం మట్టి మాత్రమే కదా. నీవు విత్తనాన్ని నాటావు, దానికి జీవం ప్రసాదించిందెవరు? దీంతో బ్రహ్మ ఆగ్రహానికి గురవుతాడు. హరి, గుర్తుంచుకో, నీవు రక్షకుడవు మాత్రమే, సృష్టికర్తవు కాదు. నేను విత్తనాన్ని నాటితే ఆ విత్తనం పెరిగి పండే వరకు అనుగ్రహిస్తావు అంతే. ఏది ఏమైనా ఈ సృష్టికి మూలం నేనే సత్యం. నాకన్నా పైన ఎవరు? నేను స్వయంభువుడను. నాకు జన్మనిచ్చిన వారెవ్వరూ లేరు. ఆ మాటలతో ఆకాశం గర్జించింది. సృష్టి అంతా తేజో వేగం. విష్ణువు కళ్ళు ఎర్రబడ్డాయి. ఇదిగో బ్రహ్మ, నీ అహంకారం నీకు అంధత్వాన్నిచ్చింది. సృష్టి తత్వం తెలుసుకునే స్థితి నీకు లేదనిపిస్తోంది. అవును, ఆ విధంగానైనా నిరూపిద్దాం ఎవరు సత్యమో ఎవరు శ్రేష్ఠులో. అలా వాడి వేడిగా ఇద్దరి వాద ప్రతివాదనలు సాగుతున్న సమయంలో ఇరువురి మధ్య సంఘర్షణ. ఆ క్షణాన ప్రారంభమవుతుంది సృష్టికర్త బ్రహ్మ, సృష్టి రక్షకుడు మహావిష్ణువు మధ్య యుద్ధం. అది సృష్టి తత్వాల మధ్య పోరు, ఇద్దరి మధ్య మహాభీకర ప్రళయం. యుద్ధానికి దారితీస్తుంది. ఇరువురు అస్త్రాలతో ఒకరిపై ఒకరు తలపడతారు. దేవతలందరూ ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు, కాని ఫలితం లేకపోతుంది. ఈ దశలో బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని శ్రీ మహావిష్ణువుపై సంధిస్తాడు. అందుకు ప్రతిగా శ్రీ మహావిష్ణువు కూడా బ్రహ్మపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కాగా రెండు అస్త్రాలు కూడా శివశక్తులే, ఆ పరమేశ్వరుని దివ్య అస్త్రాలే. ఆ రెండు శక్తులు ఎదురెదురుగా వస్తే విశ్వం మిగులుతుందా? ఈ సమరాన్ని అంతా నిశితంగా గమనిస్తున్నాడు పరమేశ్వరుడు. లోకాలన్నీ ఈ పరస్పర యుద్ధంతో భీతిల్లిపోతాయి. అలాంటి సమయంలో వారిద్దరి మధ్య హఠాత్తుగా మహా తేజస్సుతో వెలిగిపోతూ ఆకాశం పొడుచుకుంటూ ఆద్యంతాలు తెలియకుండా అగాధమైన దివ్య తేజోరూపం, మహా దివ్య స్తంభ లింగరూపం ప్రత్యక్షమవుతుంది. దీంతో ఇరువురు ఆశ్చర్యచకితులై యుద్ధాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ స్తంభం గురించి ఆలోచిస్తారు. ఏ దిశనో తెలియని ఒక అనంత అగ్ని శిఖరం పైకి పైకి ఎగసిపోతూ కనిపిస్తుంది. ఇద్దరూ క్షణం యుద్ధం ఆపి ఆ ప్రకాశాన్ని చూస్తూ నిలుచుండిపోతారు. ఆ అగ్ని శిఖరం అంతులేనిది. క్రింద ఎక్కడ ప్రారంభమైందో పైన ఎక్కడ ముగిసిందో తెలియదు. దాని తేజస్సు మెలమెలా మెరుస్తూ సృష్టిలోని సర్వ ప్రాణులకు చూపు లేని అంధకారాన్ని ఇస్తుంది. దీంతో విష్ణువు విస్మయంగా, ఈ తేజో స్తంభం ఎక్కడ నుండి ఉద్భవించింది అనగానే బ్రహ్మ కూడా ఇది మహత్తరమైన శక్తి కావచ్చుననిపిస్తోంది, నాకు అర్థం కావడం లేదు. ఆ క్షణంలో ఆకాశం నుంచి ఒక నాదం వినిపిస్తుంది. అది దివ్య సత్యనాదం. హరిబ్రహ్మలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇది మీకు పరీక్ష. ఈ దివ్య స్తంభం అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసిరండి. ఎవరు ముందుగా వస్తే వారికే సర్వాధిపత్యం. మీలో ఎవరు సృష్టికి ఆద్యులో నిరూపించుకోవాలనుకుంటే ఈ తేజస్తంభానికి ఆది అంతం కనుక్కోండి. ఈ ఆకాశవాణి దివ్య వాక్కులతో ఇరువురు ఆశ్చర్యచకితులవుతారు. వెంటనే బ్రహ్మ
హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరడానికి వెళ్ళిపోతాడు. విష్ణువు కూడా వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకునేందుకు పాతాళం వైపుగా పయనిస్తాడు. హరిబ్రహ్మలకు ఆ దివ్య తేజోరాశి ఆద్యంతాలు ఎంతకీ అంతుపట్టదు. కాని అది అంతులేని తేజోరూపం, అనంతమైనది, ఆది లేనిది, అంతం కానిది. విష్ణువు యుగాల పాటు మరింత లోతుగా వెళుతూనే ఉన్నాడు. ఇంకా క్రిందికి పయనిస్తున్నాడు. లోతుల్లో వెతుకుతూనే ఉన్నాడు. ఎంతకీ మూలం దొరకలేదు. తర్వాత అన్వేషణ ఆపివేసి తిరిగి పైకొచ్చేశాడు. వినమ్రంగా నమస్కరించాడు. నిత్యము సత్యము ఉన్నది ఇదే పరమశక్తి అని గ్రహిస్తాడు. బ్రహ్మ పైకి వెళుతున్నాడు. మరింత పైకి, ఇంకింత పైకి. వెతకి వెతకి అలసిపోతూ ఉంటాడు. ఎంతకీ కనుక్కోలేకపోతాడు. ఎంత పైకి వెళ్ళినా అంతం కనిపించదు. అలా బ్రహ్మకు అంతం కనిపించదు, విష్ణువుకు ఆది కనిపించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరు ఆ దివ్య తేజోలింగ స్తంభానికి ఆదిని అంతాన్ని కనుక్కున్నారు? రేపటి అనగనగాలు. ఇది సృష్టి స్థితి సమన్వయ రహస్యం, లింగోద్భవ తత్వం. లింగోద్భవ కథనంలో ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: సత్యం ఎప్పటికీ దాగదని, ధర్మం ఎప్పటికీ నశించదని, సత్యాన్వేషణలో తల వంచిన వారే నిజమైన జ్ఞానులని. ఇదే లింగోద్భవం ఇచ్చే సామాజిక సందేశం. ప్రతినిత్యం ఓ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా, అనునిత్యం అనగనగా అంటూ సాగే కథా ప్రవాహంలో మరో ఘట్టంతో రేపటి అనగనగాలో మళ్ళీ కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్తో.